మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీధర్ యాలాల, వైబ్ గ్రూప్ సిఎండి నండి. సో ప్రియా ఈవెంట్స్ ప్రియా గారితో అండ్ ఐసీఎఫ్ ఇంటర్నేషనల్ కాంబాట్ ఫెడరేషన్ వాళ్ళతో ఆ టీం అంతా ఉన్నారు. చైర్మన్ ముస్తాక్ అలీ గారు, జనరల్ సెక్రటరీ శ్యామ్ గారు, అలాగే బాబు గారు ఉన్నారు, సునీల్ బాబు గారు ట్రెజరర్ అనమాట. సో వీళ్ళతో మనం కంబైండ్ అయ్యి అసోసియేషన్ అయ్యి ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తున్నామండి. కిక్ బాక్సింగ్ అండ్ బాక్సింగ్ ఈవెంట్ ఆగస్ట్ 22 అండ్ 23 గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో చేస్తున్నాం మనం. సో ఈ ఇండోర్ స్టేడియంలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ 8 కంట్రీస్ నుండి 36 ప్లేయర్స్ మనకి వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ ని సక్సెస్ చేయాలని మీడియా ముందు కోరుకున్నాను. సో నేను మళ్ళీ మాట్లాడే ముందు ఐసీఎఫ్ ఏం చేస్తుంది, మా మీడియా గ్రూప్ ఏం చేస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. ముస్తాక్ అలీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐసీఎఫ్ వాళ్ళకి దే ఆర్ ఫ్రమ్ కేరళ కాబట్టి వాళ్ళకి తెలుగు రాదు, దే విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్. సార్ గారు హిందీలో మాట్లాడతారు. Reddy garu, we are announcing here a historic Telangana International Championship 2025 in Hyderabad, 22 and 23 in GMPC Indoor Stadium, Hyderabad. Good evening all. Myself Sham Prithviraj, Secretary ICF ICF. And as our chairman said, we are planning for the wonderful event in Telangana, and Telangana government and Telangana people are giving a wonderful support. And I am the matchmaker who is bringing the players to this very event. So there are 10 countries are participating in this event, and this is first time in India, as my knowledge, with the 10 international players who even participating in single events. And I really want to thank all the media and Mr. Sridhar sir and Miss Priya madam and Manigan sir for bringing us into Telangana and giving us the opportunity to do such a big event. And we done an event previously, and we know Telangana people are very interested in combat sports. So uh, when 21 comes, we expect all the uh, Telangana people come over there and watch this big event. It will be a pleasure to watch, and it will be a great experience for all of us. And the other part is we are doing all for our youngsters who really want to in a competing area. They can compete international fighters over in India, so we can bring all the players from around the world to India. So ICF is planning for that, and thank you all, and must come and watch and have pleasure, have fun. Thank you. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక 10 కంట్రీస్ నుంచి ఈ బాక్సింగ్ ఈవెంట్ ప్లేయర్స్ రావడం అనేది చాలా సూపర్నామం. ఇది మనకి ఇంత పంచ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది నాకు తెలుసు ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు. ఇండియాలో ఫస్ట్ టైం 32 పీపుల్ 36 పీపుల్ పార్టిసిపెంట్స్ మనకి 10 కంట్రీస్ నుంచి రావడం అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, లైక్ వరల్డ్ వైడ్ గా అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఇలాంటి కంట్రీస్ నుంచి రావటం, హైదరాబాద్ హోస్ట్ చేయడం, గచ్చిబౌలి స్టేడియంలో జరగడం, ఇది గొప్ప పరిణామం. ఇలాంటి దీనికి ప్రియా ఈవెంట్స్ హోస్ట్ చేయడం, ప్రియా గారు కానీ, తర్వాత మణికంఠ గారు యూత్ లీడర్ సపోర్ట్ కానీ, ఇదంతా చిన్న విషయం కాదు. దీనికి చాలా చాలా పెయిన్ మనీ, చాలా 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 కష్టమైన విషయం. దీంతో పాటు బాక్సింగ్ ఫెడరేషన్ నుంచి, తర్వాత ఐసిఎఫ్ నుంచి, ఎంఎంఏ నుంచి వీళ్ళు వచ్చి సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం, ఈ ఈవెంట్ కి నిజంగా చెప్పాలంటే పొలిటికల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం, వీళ్ళందరూ చేయడం అనేది, ఇదంతా కోఆర్డినేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి జరగడం
హైదరాబాద్కి కానీ మన దేశానికి కానీ తెలంగాణకి కానీ చాలా గర్వించదగ్గ విషయం. ఇలాంటిది జరగడానికి మీరు అందరు కోఆపరేట్ చేసి దీన్ని ఎప్పుడెప్పుడు అని బాక్సింగ్ ప్రియులు ఎదురు చూస్తున్న టయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నెల 23వ తారీఖు 21 నుంచి 23 వరకు జరిగే ఈవెంట్ ని అందరూ సక్సెస్ఫుల్ గా జయప్రదం చేయాల్సిందని కోరుతున్నాను. అదేవిధంగా నాది పార్ట్ ఏంటంటే బిఏ ప్రింట్ అండ్ టెక్నాలజీస్ లో నేను దీనికి సపోర్ట్ చేయడం కొంతవరకు మీడియా పరంగా ఇది. దీంతో పాటు మా ఈవెంట్స్ కోఆర్డినేట్ చేయడం, సపోర్ట్ చేయడం, చక్రి రామకృష్ణ చక్రి సపోర్ట్ చేయడం, ఇవన్నీ చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అన్నమాట.